హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కూల్ వ్లాగింగ్ గురు. ఇప్పుడైతే సంక్రాంతి కదా వస్తుంది, షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో వచ్చేయండి నాతో పాటు. నా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా రవి అభి తీసుకోవాలి. సో రిలయన్స్ ట్రెండ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అక్కడే తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడే నచ్చుతాయి రవికి ఏంటి అభికి ఏంటి అంటే క్లాత్ అంత బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడే తీసుకుంటాము. నేనైతే చెప్పాను కదా నా షాపింగ్ అయిపోయింది, ఓన్లీ వీళ్ళిద్దరికి తీసుకోవడానికే వచ్చాను అనమాట. సో మీ షాపింగ్ ఎలా నడుస్తుంది? మా సంక్రాంతి వచ్చిందంటే హడావిడి కదా ప్రతి ఇంట్లో. సో రేపు గుడికి వెళ్తాము. యాక్చువల్గా రేపు నాకు హాలిడే కూడా లేదు. నేను ప్రశాంతంగా దండం పెట్టుకుందాం కూడా అనుకున్నా. నాకు హాలిడే కూడా లేదు ఆఫీస్కి. చూడాలి టైమింగ్ అసలు కుదురుతుందో లేదో. పూజ చేసుకోవాలి, దేవుడి గది అది శుభ్రం చేసుకోవాలి. ఎనీవేస్ కొంతమందిని యూట్యూబ్లో చూసేదాన్ని, ఇలా మాట్లాడుకుంటున్నారు, అలా ఎలా మాట్లాడుతూ ఉంటారు అని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఏంటంటే ఇలా వీడియో చేస్తూ మీతో మాట్లాడడం వల్ల కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. నేను అబ్జర్వ్ చేసింది అదే. అంటే ఏదో నా బాధ ఎవరితోనో చెప్పుకుంటున్నట్టు, ఏదో లేకపోతే నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇలా నేను వీడియో చేసుకుంటూ ఉంటే. సో బాగుంది. కాసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కాస్త టైం ఉంటే అని అనుకుంటాను, కానీ కుదరట్లేదు. లైఫ్ అంతా బిజీ పరుగులుగా అనిపిస్తుంది. సో అభికి పేరెంట్స్ మీటింగ్ ఉందంట, మొన్న అడుగుతున్నాడు, మమ్మీ ఈసారైనా పేరెంట్స్ మీటింగ్కి వస్తావా అని అడుగుతున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట. అంటే వాడు ఎంత మిస్ అవుతున్నాడో నాకు అప్పుడు తెలిసింది. సో ఇక మీద నుంచైనా వాడి కోసం అంటూ కొంచెం టైం వాటితో నేను స్పెండ్ చేయాలి. ఎందుకంటే పిల్లలకి అదే మనసులో ఉండిపోతుంది. సో కాసేపు నేను వాడితో స్పెండ్ చేయాలన్నమాట. ఇంకా బిజీ లైఫ్ అయిపోతుంది, ప్రతి ఒక్కరు బిజీ హడావడి అయిపోతుంది. టైమే ఉండట్లేదు కదా. ఈ షాపింగ్ కూడా చూడండి, అసలు హడావడి మాట. ఫస్ట్ నుంచి తీసుకోవడానికి కూడా మనకి టైం ఉండట్లేదు. ఇదివరకు రోజుల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే ఎంత బాగుండేదో. ఇప్పుడంతా హడావిడిగా అయిపోతుంది అంతే. ఇది వచ్చేసి సండే మార్నింగ్ టీ పెడుతున్నాను రవికి. రవి అయితే సండే ఉండట్లేదు ఇంట్లో, ఎందుకంటే క్రికెట్ ఉందంట, తను అక్కడికి వెళ్ళిపోతున్నాడు. సో ఈరోజు కడియం వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా అయితే, అదైతే క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ వీక్ చూడాలి. నిన్న సాటర్డే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న మొక్కలు తీసుకొచ్చాను. సో చాలా బాగున్నాయి కదా, క్యూట్గా. అవి ఇప్పుడు కుండీలో వేయాలి. సో టీ తాగేసిన తర్వాత కుండీలో వేసేస్తా. రవి చూడు, ఎవరో చూడు. ఇందాక అన్నాను కదా కుండీల్లో మొక్కలు వేయాలని. ఇప్పుడైతే స్టార్ట్ చేసామంటే మార్నింగ్ 8:45 అయింది. అంటే ఈవినింగ్ అయితే మనకు కుదరదు, ఇంకా వదిలేసామనుకోండి అవి అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే రేపు నుంచి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను కాబట్టి ఇంకా వాటి గురించి పట్టించుకుంటానో లేదో అని చెప్పి అనుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేసామన్నమాట. ఈ పని అయిపోతే ఇంకా కొంచెం పని ఉంది. మన పండగప్పుడు ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి కదా, ఇంకా పైన అంతా క్లీన్ చేయాలి, చాలా పని ఉందన్నమాట. ఈ మధ్యన కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను.
అది ఎట్నుంచి వస్తుందో తెలియట్లేదు. చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం. సో ఇలాగా ప్లాంటైనింగ్ చేసుకుంటూ కూడా మన స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. నాకైతే చాలా వరకు రిలీఫ్ అనిపించింది. సో ఆ స్ట్రెస్ గురించి కూడా కొంచెం నేను ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాట్ ఫైనాన్షియల్లీ ఆర్ మా హస్బెండ్తో కూడా నాకు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఎందుకో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. మనకి ఇయర్ చేంజ్ అయ్యే కొద్దీ మనం అనుకోవాలి కదా, ఈ ఇయర్లో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. దానికోసం అయితే ఆలోచిస్తున్నాను, తీసుకుంటాను. ఈ మంత్లో చాలా వరకు నేను కొత్త నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నాను. అదేంటో మీకు కూడా చెప్తాను. ఇంకేంటి ఈ విషయాలు, మీ సంక్రాంతి హడావుడి ఎలా జరుగుతుందో నా కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ట్యూనండి, నెక్స్ట్ వీడియోలో నేనేం తీసుకున్నాను బ్యాంగిల్స్ అన్నీ మీకు చూపిస్తాను. సో ఇంతేనండి వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.